ప్రపంచము నలుమూలలకు విస్తరించిన ప్రియమైనటువంటి తెలుగు వారికి అందరికీ కూడా క్రీస్తు నామములో శుభాభివందనాలు తెలియజేస్తున్నాను. ఈ యొక్క అడ్వెంట్ సీజన్లో అనేక అంశముల గురించి, క్రీస్తు యొక్క రాకడ గురించి, జన్మం గురించి మనం ధ్యానం చేస్తూ ఉంటున్నాము. అందులో భాగంగా నేటి ధ్యాన అంశము ద షెపర్డ్స్ రెస్పాన్స్, గొర్రెల కాపర్ల యొక్క ప్రతిస్పందన. మరి ఈ యొక్క క్రిస్మస్ సీజన్లో గొర్రెల కాపర్లను మరి మనం తప్పకుండా ఆ, ఆలోచిస్తాము. వారు చేసినటువంటి ఆ గొప్ప కార్యముల గురించి ధ్యానం చేస్తూ ఉంటాము. మీ దగ్గర బైబిల్స్ ఉన్న ఎడల లూకా సువార్త 2వ అధ్యాయము 15-16 వచనాలు చదువుకుందామండి. Gospel according to Saint Luke chapter 2 verses 15 and 16. ఆ దూతలు తమ యొద్ద నుండి పరలోకమునకు వెళ్ళిన తరువాత ఆ గొర్రెల కాపరులు జరిగిన ఈ కార్యమును ప్రభు మనకు తెలియజేయించి ఉన్నాడు. మనం బెత్లెహేము వరకు వెళ్ళి చూతము రండి అని ఒకనితో ఒకడు చెప్పుకొని త్వరగా వెళ్ళి మరియను యోసేపును తొట్టిలో పండుకొని ఉన్న శిశువును చూచిరి. ఇక్కడ ఎంతో తేటగా పిల్లల గొర్రెల కాపరులు, విధులైనటువంటి వారు, పామరులు. మరి ఇక్కడ కూడా చూడండి, పరలోక దర్శనం, దేవదూతలు వెళ్ళి వాళ్లకు రెవల్యూషన్ ఇట్లా మరి ప్రభువారు పుడతాడు అని చెప్పి, ఇట్లా బెత్లెహేములో ఉన్నాడు అని చెప్పి తెలియజేసినప్పుడు వారు వెంటనే చూడండి ఆ రెస్పాన్స్ అనేటటువంటిది. ఈరోజు ముఖ్యంగా పిల్లరా, వారు ఏ రీతిగా రెస్పాండ్ అయ్యారు, ఏ రీతిగా వారు మరి ఆ యొక్క దేవుని యొక్క పిలుపును, ఆ యొక్క ఉన్నతమైన పిలుపుకు లోబడి రెస్పాండ్ అయ్యి సమర్పించి మరి పూజించి ఏ రీతిగా స్తోత్రం చేశారో మనం వింటున్నామండి. కాబట్టి ముఖ్యంగా ఈ యొక్క అడ్వెంట్ అనేటటువంటిది ఇట్స్ ఎ సీజన్ ఆఫ్ యాంటిసిపేషన్ అండ్ ప్రిపరేషన్ ఫర్ ద కమింగ్ ఆఫ్ క్రైస్ట్. కాబట్టి క్రీస్తు వచ్చినందుకు ముందస్తు భావన మరియు సిద్ధమయ్యేటటువంటి కాలం. దిస్ ఇస్ ద టైమ్ వి నీడ్ టు ప్రిపేర్ అవర్ సెల్స్. మనల్ని మనం సిద్ధపరచుకోవటము, మరి యేసుతో గడపటం సమయమును అనేటటువంటిది మనం చూస్తున్నాం. ఇక్కడ లూకా 2వ అధ్యాయం 15-16 వచనాల్లో మరి దేవదూతల యొక్క సందేశానికి మరి గొర్రెల కాపర్ల యొక్క అద్భుతమైనటువంటి ప్రతిస్పందన మనం చూస్తున్నాం పిల్లారా. ఆ డివైన్ కాలింగ్ ఈస్ దేర్. ఆ దేవదూతలు మరి ఒక సందేశం, ఒక మెసేజ్తో, ఒక శుభవర్తమానంతో వాళ్ళు వచ్చి ఆ గొర్రెల కాపర్లో ఉన్నటువంటి ప్రదేశానికి వెళ్ళి చెప్పినప్పుడు దే వర్ ఎగ్జైటెడ్ అండ్ దే వర్ ఈగర్ టు సీ జీసస్ క్రైస్ట్. అండ్ ఇక్కడ మరి చూడండి, వారిలో మరి వి విట్నెస్ ద ఇన్క్రెడిబుల్ రెస్పాన్స్ ఆఫ్ ద షెపర్డ్స్ టు ద మెసేజ్ ఆఫ్ ద ఏంజల్స్. దేవదూతల యొక్క ఆ యొక్క సందేశానికి ఎంతగా ప్రియులారా వారు మరి ప్రతిస్పందిస్తున్నారు. మరి ఈ దినాల్లో కూడా దేవుని యొక్క వాక్యం, శక్తివంతమైనటువంటి వాక్యం అనేక రీతులుగా మనకు మరి వివిధ మాధ్యమాల ద్వారా, మరి బైబిల్ ద్వారా, కళల ద్వారా, స్వప్నముల ద్వారా, అనేక రీతిలుగా పరిశుద్ధాత్మ నడిపింపు ద్వారా ఈ దినాన దేవుడు ఎంతనో మనల్ని పురికొల్పుతున్నాడు. మరి ఈ యొక్క గ్లోబల్ తెలుగు ఫెలోషిప్ యొక్క ముఖ్య ఉద్దేశం తెలుగు వారిని ఎంకరేజ్ చేయటం కోసం. అక్కడ వెనకాల స్క్రీన్ చూడండి, టు ఎంకరేజ్, ఎడిఫై అండ్ టు ఎంపవర్. మనం అందరిని కూడా ప్రతి దినము యొక్క షార్ట్ సెర్మన్స్ ద్వారా మరి మేము అనేక రీతులుగా మరి మన యొక్క తెలుగు వారు అనేక ప్రాంతాల్లో విస్తరించి ఉంటున్నారు పిల్లలు. ఆయా ప్రాంతాల్లో ఉన్నటువంటి వారితోటి నాడు మరి గ్లోబల్ తెలుగు ఫెలోషిప్ యొక్క దీంట్లో మరి దాదాపు 80 దేశాల్లో ఉన్నటువంటి తెలుగు వారితోటి కాంటాక్ట్స్ ఉంటున్నవి, కనెక్షన్స్ ఉంటున్నవి. అనేక రీతులుగా మరి వారికి వివిధ గ్లోబల్ మినిస్ట్రీస్ ద్వారా, పరిచర్యల ద్వారా మరి మేము సహాయం చేస్తున్నాము, నడిపిస్తున్నాము, ఆత్మీయంగా అభివృద్ధి చెందటం కోసం, శక్తివంతులను చేయటం కోసం. కాబట్టి ఇక్కడ మరి మనం ఈరోజు 3 ప్రాముఖ్యమైనటువంటి అంశాలు మనం వింటున్నాము. మొట్టమొదటిది ద కాల్ టు యాక్షన్, చర్యకు పిలుపు ప్రియులారా.
ద కాల్ టు యాక్షన్. దేవుడు మాట్లాడాడంటే దేర్ షుడ్ బి సమ్ రెస్పాన్స్ ఫ్రమ్ అవర్ సైడ్. మన యొక్క జీవితాల్లో దేవుడు మరి మాట్లాడినటువంటి దానికి విధేయులం అవటం, లోబడటము, కొంత ఎఫర్ట్స్ మన ఆ, 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 నుంచి దేవుడు ఆశిస్తున్నాడు పిల్లారా. మరి ఈ యొక్క గ్రీకు పదం అనేటటువంటిది ప్రొస్కునేవో అన్నటువంటి అర్థం ఏంటి అంటే పూజించుట. అంతేకాకుండా ఇట్ ఈస్ టు బౌ డౌన్ అండ్ టు వర్షిప్. ప్రెస్కినోబో అంటే టు బౌ డౌన్ పిల్లారా. ఎంతగా దాన్ని అది మనలో ఉన్నటువంటి దీనత్వాన్ని చూపిస్తుంది. మనం ఏ రీతిగా పిల్లారా విధేయత, విశ్వాసము, లోబడటము, వినయము అనేటటువంటి అన్ని కూడా మనకు కనపడుతున్నాయి. అంతేకాకుండా పూజించుట, మరి క్రైస్తవ జీవితంలో ఆరాధించటం కూడా చాలా ప్రాముఖ్యమైనటువంటిది. కాబట్టి మనము వినినటువంటి వారంగా కాకుండా ఉండటమే కాకుండా విని దాని ప్రకారం చేసేటటువంటి వారు దానిలోని వాక్యం చెప్తుంది ప్రియులారా. వాక్యం దేవుని యొక్క వాక్యం విని ప్రియులారా లోబడటం అనేటువంటిది. ఇక్కడ గొర్రెల కాపర్లకు ఆ సందేశము, దేవదూతల యొక్క సందేశం వచ్చినప్పుడు వారు విని వారు ఎంతగా చూద్దాము రండి అని చెప్పి వాళ్ళు బెత్లెహేముకి వెళ్ళటం అనేటువంటిది మనం చూస్తున్నాం పిల్లారా. కాబట్టి ఈ రీతిగా ద షెపర్డ్స్ వర్ ఇన్వైటెడ్ టు రెస్పాండ్ యాక్టివ్లీ. వారిని మరి వారికి ఇక సందేశం ఇవ్వబడింది ఎందుకంటే సో దట్ దే కెన్ గో అండ్ సీ లార్డ్ జీసస్, బేబీ జీసస్ ప్రియులారా. కాబట్టి మన యొక్క జీవితాల్లో కూడా దేవుడు అనేక రీతిలుగా మనతో మాట్లాడుతూ ఉంటాడు. ఈ యొక్క దినాలలో కూడా ఆ, మరి ఆ, ఆ, మరి ఆ, ఆ, నా భార్య మరి మేము ప్రార్థన చేస్తున్నప్పుడు ఎంతగా ఎక్కడికి వెళ్ళాలి ప్రభు అన్నప్పుడు సైపాన్ అన్నటువంటి ప్రదేశము, ఆ యొక్క స్మాల్ ఐలాండ్ లో అక్కడికి వెళ్ళటానికి దేవుడు మమ్మల్ని నడిపించి ఉంటున్నాడు పిల్లారా. అక్కడ ఉండి మరి దేవుని యొక్క పరిచర్యలో ముందుకు వెళ్ళడానికి దేవుడు సహాయం చేస్తున్నాడు. మరి ఈ యొక్క గొర్రెల కాపర్ల వల్ల ఇంకా బైబిల్లో మనం ఇతర గ్రంథాల్లో కూడా మనం చూస్తామండి. నిర్గమకాండము 3వ అధ్యాయము 4వ వచనంలో కూడా ఆ, మనము చూచినట్లయితే అక్కడ మరి 4వ వచనం ఏమనుందంటే దాన్ని చూచుటకు అతడు ఆ తట్టు వచ్చుట యెహోవా చూచెను. దేవుడు ఆ పొద నడుమ నుండి మోషే మోషే అని అతనిని పిలిచెను. అందుకు అతడు చిత్తము ప్రభువా నేను. ఇక్కడ మోషే యొక్క ఏ రీతిగా అగ్ని పొద, ఆ బర్నింగ్ బుష్ ఎక్స్పీరియన్స్ అక్కడ పిల్లరా దేవుని చూడటం అనేటిది మనం చూస్తున్నాము. ఎంతగా చూడండి పిల్లరా. అక్కడికి విధేయత కనపడుతుంది. మోషేలో కూడా ఎంతగా తగ్గించుకోవటము, రెడీ టు గివ్ ఎనీథింగ్ ఫర్ క్రైస్ట్, ఫర్ లార్డ్ పిల్లరా. దేవునికి తన యొక్క ప్రియ కుమారుని కూడా అర్పించడానికి మోషే సిద్ధంగా ఉంటున్నాడు. అటువంటి ఆ రీతిగా మరి చూడండి ఆ డైరెక్ట్ కాంటాక్ట్, మరి దేవునితోటి కమ్యూనికేట్ చేయటం, దేవునితో మాట్లాడటం. దేవుడు ఆ పదం నుండి మోషే మోషే అని పిలవటం, తన స్వరం వింటున్నాడు. వెంటనే చూడండి అందుకు అతడు చిత్తము ప్రభువా అండ్ హీ సెడ్ హియర్ యామ్ ఐ అని చెప్పి చెప్పటం మనం చూస్తున్నాం పిల్లల. విధేయత అనేటువంటి దేవుడు చూస్తున్నాడు. ఆ గొర్రెల కాపులను చూసాము. అలాగనే ఆ నిర్గమకాండంలో మరి మోషే యొక్క జీవితము అనుభవం చూసాము. మరి అలాగనే యేషయా భక్తుడికి కూడా గొప్ప అనుభవం. ఆ యొక్క మరి 6వ అధ్యాయంలో మనం చూస్తే సెరూపులు వారందరూ కూడా గాన ప్రతిగానాలతో చేస్తున్నప్పుడు తను తగ్గించుకుని అయ్యో ప్రభా నేను పాపముల మధ్య నివసిస్తున్నాను అన్నప్పుడు ఆ యొక్క అగ్ని తాకినప్పుడు ఎంతగా పిల్లారా తను కూడా స్వరం వినటం అనేటువంటిది మనం చూస్తున్నాము. యెషయా 6వ అధ్యాయం 8వ వచనంలో చూస్తే అప్పుడు నేను ఎవని పంపెదను, మా నిమిత్తము ఎవడు పోవునని ప్రభు సెలవీయగా వింటిని. అంతటా నేను చిత్తగించుము నేనున్నాను నన్ను పంపుమనగా. హియర్ am I, Lord, send me. Whom shall I send and who will go for us? నా కోసం ఎవరు వెళ్తారు, నేను ఎవరిని పంపేదనని చెప్పి దేవుడు చూస్తున్నాడు పిల్లలు. ఈ దినాలలో కూడా ఆర్ యు అవైలబుల్, ఆర్ యు రెడీ టు గో వేర్ ఎవర్ హీ సెండ్స్. మరి ఇక్కడ మరి యెషయా భక్తుడు నేనున్నాను ప్రభు అంటున్నాడు. ఇదిగో నేను చిత్తగించుము నేనున్నాను నన్ను పంపు. ఆర్ యు రెడీ? ఇఫ్ యు ఆర్ రెడీ మరి యొక్క ప్రపంచం అంతటా కూడా పిల్లరా
నో ఎండ్ అట్ ఆల్. ఎక్కడికైనా ఎన్ని క్రిస్టియన్ ఆర్గనైజేషన్స్ ఆర్ లుకింగ్ ఫర్ కమిటెడ్ పీపుల్. మరి ఎవరు వచ్చి పని చేస్తారు అని చెప్పి మిషన్ యాక్షన్, మరి అనేక విధములుగా పిల్లరా, మరి నెట్వర్క్ ఆఫ్ ఇంటర్నేషనల్ క్రిస్టియన్ స్కూల్స్ అని ఉంటున్నది. మరి ఒక టీచర్లుగా వెళ్ళాలి అంటే దట్ ఈస్ వన్ గుడ్ వే ప్లాట్ఫామ్. దాని ద్వారా పిల్లరా మాకు మరి చైనా వెళ్ళటానికి దేవుడు మాకు అవకాశం ఇచ్చింటున్నాడు. జస్ట్ ఆ రిజిస్టర్ చేసుకొని మన యొక్క రెజ్యూమ్ దాంట్లో పెట్టినట్లయితే ఎవరో ఒక మరి ఇంటర్నేషనల్ స్కూల్ ప్రిన్సిపల్స్ లేకపోతే దానికి సంబంధించినటువంటి వారు మరి సూటబుల్గా ఉంటే వారు దే కాంటాక్ట్ అస్. కాబట్టి దట్ ఈస్ వన్ వండర్ఫుల్ ఎక్స్పీరియన్స్ విచ్ వీ కెన్ ఆల్సో హ్యావ్ డియర్ ఫ్రెండ్స్. కాబట్టి ఈ రీతిగా మరి యేషయా భక్తుడు నే చిత్తగించుము నేనున్నాను నన్ను పంపమనగా మరి ఎంతగా పిల్లారా దేవుడు మరి ఆయనకు ఒక ప్రవక్తగా దేవుడు వాడుకోవటం అనేటువంటిది మనం చూస్తున్నాము. కాబట్టి ఈ యొక్క అడ్వెంట్ సీజన్లో లిజనింగ్ ఫర్ గాడ్స్ కాల్ ఈజ్ వెరీ ఇంపార్టెంట్. ఈ యొక్క అడ్వెంట్ సీజన్లో పిల్లరా మరి ఒక క్లారిటీ లేకుండా ఉన్నట్లయితే దేవుని సన్నిధిలో గడపండి. లార్డ్, వాట్ ఈస్ యువర్ విల్ ఫర్ మీ, వాట్ ఈస్ యువర్ పర్పస్ ఫర్ మీ, నన్ను ఎందుకు సృజించావు, నీ యొక్క ఉద్దేశం ఏంటి, మరి నన్ను ప్రభా మరి ఎక్కడెక్క వాడుకోవాలనుకుంటున్న ప్రదేశానికి పంపించమన్నప్పుడు గాడ్ ఈజ్ గోయింగ్ టు స్పీక్ టు యూ పర్సనలీ అండ్ గాడ్ ఈస్ గోయింగ్ టు కమ్యూనికేట్ విత్ యూ. మరి ఆయన మార్గాన్ని యొక్క సుగమం చేస్తాడు. హీ విల్ మేక్ ద వే క్లియర్. అండ్ ఆ మార్గంలో పిల్లల క్షేమము, సురక్షితము, సంతోషము, సమాధానము, సంతృప్తి అనేటటువంటిది ఉంటుంది. కాబట్టి దేవుని యొక్క చిత్తం తెలుసుకోవటం అనేటటువంటిది మొట్టమొదటి ఆ ఆ, 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 ఆ యొక్క భాగమై ఉంటున్నది. రెండవదిగా పిల్లరా, ద డిజైర్ టు డిస్కవర్, కనుగొనాలనేటటువంటి కోరిక పిల్లలు. ఈ యొక్క గొర్రెల కాపరిలో మనం చూసేటటువంటిది ఏంటంటే ఆ దూతలు తమ యొద్ద నుండి పరలోకి వెళ్ళిన తర్వాత ఆ గొర్రెల కాపరులకు జరిగిన ఈ కార్యమును ప్రభు మనకు తెలియజేసి ఉన్నాడు. మనం బెత్లెహేం వరకు వెళ్ళి చూతము రండి అని. కాబట్టి వాళ్ళలో చూడండి ఒక ఆశ వచ్చి ఉంటున్నది. వి వాంట్ టు సీ లార్డ్, వి వాంట్ టు సీ జీసస్, వి వాంట్ టు సీ బేబీ జీసస్. ఆయన చూడాలనేటువంటి ఆశ, తపన, హృదయ ఆకాంక్ష పిల్లల. ఇది నల్ల మరి మనకు అటువంటి ఆశ మనకు ఉంటున్నదా పిల్లరా? ఇక్కడ టు డిస్కవర్ మీన్స్ హ్యావింగ్ ఎ స్ట్రాంగ్ ఇంక్లినేషన్ టు సీక్ అవుట్ అండ్ లెర్న్. కాబట్టి ప్రియులారా, ఆ వ్యాధికి దాన్ని తెలుసుకోవాలి, నేర్చుకోవాలి అనేటటువంటి తపన పిల్లారా. మరి 60 ఏళ్ళప్పుడు మరి దేవుడు ఇంకా ఈ యొక్క ఆ బైబిల్ చదవాలనేటువంటి ఆ ఆశ తపన నాకు పెట్టి ఉంటున్నాడు. అందుచేత మాస్టర్స్ ఇన్ థియోలాజికల్ స్టడీస్ అనేటువంటిది చేసి ఉంటున్నాను యూకాన్ ద్వారా. మరి ఆ ఆ ఆ యొక్క అనుభవమే మరి అక్కడికి సైపాను వెళ్ళటానికి దేవుడు నాకు సహాయం చేసి ఉంటున్నాడు. కాబట్టి పిల్లారా, యేసును చూడాలనేటటువంటి తపన మనకు మరి మనకు ఉంటున్నదా? ఇది ఈ యొక్క మరి గ్రీకు పదము పిల్లారా, జిటియో అన్నటువంటి అది దాని యొక్క పదము యొక్క ఇంప్లాయిస్ ఎ డీప్ డిజైర్ టు సెర్చ్ ఫర్. జిటియో అన్నటువంటి దానికి అన్వేషణ చేయాలనేటటువంటి ఒక మక్కువ, ఒక ఆశ, ఒక కోరిక అని చెప్పి కూడా మనము తెలుసుకోవచ్చండి. మరి ఈ యొక్క గొర్రెల కాపరుల యొక్క యాత్రలో ద షెపర్డ్స్ జర్నీ టు బెత్లెహేమ్ ఎంబాడీస్ ఎ పర్స్యూట్ ఆఫ్ ఫెయిత్. వాళ్ళల్లో పిల్లారా మరి విశ్వాసాన్ని ప్రతిధ్వనిస్తుంది. విశ్వాసం పిల్లారు, విశ్వాసము క్రియ అనేటటువంటిది మనకు కనపడుతుంది. వారు మరి నమ్మి ఉంటున్నారు. దే బిలీవ్. దైవ సందేశం దూతల ద్వారా వచ్చి ఉంటున్నది, దాన్ని విన్నారు. విన్న తర్వాత వారు ఏం చేస్తున్నారు? చూడాలనేటువంటి ఆ యొక్క ఆశ, ఆ యొక్క విశ్వాసం, ఆ యొక్క నమ్మకం పిల్లారా. ఈ యొక్క దినాలలో కూడా మరి ఇదేదో ఆ, ఆ, చారిత్రాత్మకంగా లేకపోతే అలవాటుకరంగా క్రిస్మస్ చేసుకోవటం కాదు, కానీ మన యొక్క హృదయాల్లో ప్రభు వారు జన్మించినప్పుడు మరి ప్రభు దానిని అర్థవంతంగా ప్రతి దినం కూడా మరి మనలో క్రీస్తు ఉదయించాలని, క్రీస్తుతో ఆ పర్సనల్ రిలేషన్షిప్ కలిగి ఉండాలని చెప్పి ప్రభు వారు కోరుకుంటున్నాడు. మరి ఇక్కడ ఇతర బైబిల్ వచనాల్లో కూడా మరి మంచి ఉన్నాయండి. సామెతలు 8వ అధ్యాయం 17వ వచనంలో చూస్తే, నన్ను ప్రేమించు వారిని నేను ప్రేమించుచున్నాను, నన్ను జాగ్రత్తగా వెతుకువారు నన్ను కనుగొందరు.
ఎంత తేటగా చూడండి పిల్లారా. ఐ లవ్ దట్ లవ్ మీ అండ్ దోస్ దట్ సీక్ మీ ఎర్లీ ఐ షల్ ఫైండ్ మీ. కాబట్టి నన్ను జాగ్రత్తగా వెతుకువారు నన్ను కనుగొందరు. ప్రభువును వెతకాలండి. అట చాలా ప్రాముఖ్యమైనటువంటిది. మత్తయి 7 అధ్యాయం 7 వచనంలో కూడా అడుగుడి మీకు ఇయ్యబడును, వెదకుడి మీకు దొరుకును, తట్టుడి మీకు తీయబడును. ఆస్క్ అండ్ ఇట్ షల్ బి గివెన్ యూ, సీక్ అండ్ ఈ షల్ ఫైండ్. కాబట్టి సీకింగ్ ఈజ్ వెరీ ఇంపార్టెంట్ పిల్లలు. మన యొక్క జీవితాల్లో వెతకాల. ఎంతగా పిల్లల యొక్క వాక్యం ఎంత ద మోర్ వి దిగ్ ద మోర్ ప్రెషస్ ట్రూత్స్ వి నో పిల్లారా. కాబట్టి ఎన్ని సత్యాలు, మర్మాలు, ఆత్మీయ సంగతులు నాకు మొర పెట్టండి, మీకు తెలియనటువంటి నిగాఢ సంగతులను మీకు తెలియజేస్తానని ఇర్మియా భక్తుడు చెప్పడం మనం చూస్తున్నాం ప్రియులారా. కాబట్టి మన యొక్క జీవితాలు కూడా తెలియనటువంటిది ఏదైనా సరే త్రూ ప్రేయర్ దేవుని సన్నిధిలో అడిగినప్పుడు దేవుడు తెలియజేస్తాడు. ఈ యొక్క వాక్యం ధ్యానిస్తున్నప్పుడు కూడా వాక్యం ద్వారా దేవుడు మనతో మాట్లాడతాడు. దేవుని యొక్క బిడ్డల ద్వారా మరి పరిశుద్ధాత్మ యొక్క శక్తి ద్వారా పిల్లారా మనను మరి ఆ రీతిగా తెలుసుకోవటానికి అనేక మార్గాలు ఉంటున్నాయి ఈ దినాలలో. మరి యొక్క సోషల్ మీడియా ద్వారా కూడా పిల్లలు ఎన్ని వెబ్సైట్స్, యాప్స్, మరి వాటి ద్వారా కూడా పిల్లలు ఎంతో మనకు కావలసినటువంటి ఇన్ఫర్మేషన్ మనకు దొరుకుతుంది. కాబట్టి ఆ రీతిగా ఆ అనుదినం కూడా దేవునికి దగ్గరగా వెళ్ళటము, వి నీడ్ టు బి ఎక్విప్డ్. మనం ఆత్మీయంగా బలపడటం కోసం అనేక ప్రోగ్రామ్స్ ఉంటున్నవి, ట్రైనింగ్ ప్రోగ్రామ్స్. వాటి ద్వారా పిల్లలు ఆత్మీయంగా మనము బలం అభివృద్ధి చెందవచ్చు. మరి మూడవదిగా ద జాయ్ ఆఫ్ షేరింగ్, పంచుకోవటంలో ఆనందం ప్రియులారా. కాబట్టి ఇక్కడ గొర్రెల కాపరులలో మనము మూడవదిగా మనం చూసేటటువంటిది ఏంటంటే వాళ్ళు వెళ్ళి చూడటమే కాకుండా వారు ప్రచురం చేయటం కూడా మనం చూస్తున్నాం. 17 వచనంలో వారు చూచి ఈ శిశువుని గూర్చి తమతో చెప్పబడిన మాటలు ప్రచురము చేసిరి. చూడండి ప్రియులారా, వారు ఎంతగా మరి అంతటితోటి ఉండటం లేదు. వారు చూసినటువంటి అనుభవం, వ్యక్తిగత అనుభవంలో మనము మరి సాక్ష్యం రూపంలో చెప్పవచ్చు. మరి అనేక రీతిలుగా ప్రియుల తెలియనటువంటి వారికి ప్రియులారా ఈ యొక్క యేసును గురించినటువంటి ఆ రక్షణ భాగం, విమోచన గురించి మరి ఏ రీతిగా మనము మరి విజయవంతంగా జీవించవచ్చు అవన్నీ కూడా ఇక్కడ మరి షేర్ చేసుకోవటం కూడా చాలా అవసరం. ఆ ఆ ఆ ఆ ఆ యొక్క దేవుని యొక్క బిడ్డలుగా పిల్లారా మనం ఇతరులకు చెప్పటం ద్వారానే మనము ఆ సంతోషం, ఆ సమాధానం వస్తుంది. మరి ఈ రీతిగా ఈ సంవత్సరం ఆ యొక్క షార్ట్ సర్మన్స్ ద్వారా అనేక మందికి ఆ యొక్క జాయ్, దేవుడు చేసినటువంటి మేలులను, ఆశ్చర్య కార్యములను తెలియజేయటానికి దేవుడు ఒక మంచి అవకాశము మరి నాకు ఇస్తున్నాడు. అలాగనే మా యొక్క గ్లోబల్ తెలుగు ఫెలోషిప్ వీకెండ్ మీటింగ్స్ ప్రతి శనివారం జరుగుతుంది. దాంట్లో కూడా మరి సాక్ష్యములు కూడా ఉంటాయి పిల్లారా. అనేక మందికి ప్రపంచం నలుమూలలో ఉన్నటువంటి డిఫరెంట్ రీజన్స్లో ఉన్నటువంటి వారితో వారు ఏ రీతిగా ప్రభుని తెలుసుకున్న రక్షణ అనుభవం, దేవుడు చేస్తున్నటువంటి మేలులు, ఆశ్చర్య కార్యములను మరి అందులో తెలియజేయటం అనేటటువంటి అవకాశం మేము ఇస్తున్నాము. మీరు ఎవరైనా ఆసక్తిగా ఉన్నట్లయితే యూ కెన్ ఆల్వేస్ కాంటాక్ట్ మీ. మీకు కూడా ఏదో ఒక శనివారం పిల్లలు ఆ ప్రాంతంలో ఉన్న వారికి పిల్లల ఆ రీజియన్లో ఉన్నటువంటి వారికి మరి అవకాశం ఇవ్వటం అనేటువంటిది జరుగుతుంది. ఇక్కడ మరి కొయినేనియా అన్నటువంటి ఒక పదం పిల్లల మనకు బైబిల్లో ఉంటుంది. ఇట్ ఎన్కాప్సులేట్స్ ఫెలోషిప్ అండ్ షేరింగ్ జాయ్. ఫెలోషిప్ అనేటువంటి కొయినేనియా సహవాసం, అందరితో కలిసి మనం ఉన్నటువంటి ప్రదేశంలోనే పిల్లల మరి బైబిల్ స్టడీస్, అవుట్ రీచ్ ప్రోగ్రామ్స్, మరి మిషన్ యాక్టివిటీస్ పిల్లలు అనేక రీతిలుగా ట్రైనింగ్ ప్రోగ్రామ్స్, ఎంతగా దేవుని యొక్క బేడలు పిల్లల ఆ ప్రభువును తెలుసుకున్నటువంటి ఆ యొక్క చూచినటువంటి అనుభవం, పర్సనల్ ఎక్స్పీరియన్స్ తోటి మనం ఏం చేయాలి అంటే మరి ఇతరులకు కూడా ఈ యొక్క సత్య సువార్తను ఇతరులకు మనం తెలియజేయవలసినటువంటి వారు వింటున్నాము. ఇక్కడ మరి షెపర్డ్స్, గొర్రెల కాపర్లు వారిగా దే స్ప్రెడ్ ద వర్డ్ అబౌట్ వాట్ దే హ్యాడ్ సీన్. వారు చూచినటువంటిది వారు ప్రకటించటం అనేటువంటిది 17లో మనం చదువుకున్నాం కదండి. వారు చూచి ఈ శిశువుని గురించి తమతో చెప్పబడిన మాటలు ప్రచురం చేసిరి. గొర్రెల కాపరులు తమతో చెప్పిన సంగతులను గూర్చి
విన్న వారందరూ మిక్కిలి ఆశ్చర్యపడరి. చూడండి పిల్లరా, వారు ఏ రీతిగా స్తోత్రం చేస్తూ ఈ యొక్క సంగతులను ఇతరులకు ప్రచురం చేస్తున్నప్పుడు మరి ఇతరులకు కూడా ప్రతిస్పందన అనేటటువంటిది మనం చూస్తున్నాము. చివరి వచనాలు కూడా, అంతటా గొర్రెల కాపరులు తమతో చెప్పినట్లుగానే తాము విన్న వాటిని ఆ తర్వాత కన్న వాటిని గూర్చి దేవుని మహిమపరచుచు స్తోత్రము చేయుచు తిరిగి వెళ్ళిరి. వారిలో చూస్తే మరి వారు ఎంతగా స్తోత్రం చేస్తూ హృదయం అంతా కూడా స్థుతితోటి నిండి ఉంటున్నది పిల్లల. దేవుని స్తుతిస్తున్నారు వాళ్ళు. వీ కెన్ సీ ద జాయ్ ఇన్ దెమ్, సంతోషము తోటి దేవుడు ఎగ్జైటెడ్ ఎంతగా పిల్లల నసక్యం కానటువంటి సంతోషం వారిలో ఉంటుంది, ఆనందం ఉంటుంది. ఆత్మ ఫలముల్లో ఏంటంటే ప్రభుతో అనుభవిస్తూ మనము ఆత్మీయంగా ఎదుగుతున్నప్పుడు మనలో ప్రేమ, సంతోషము, సమాధానము, ఇవన్నీ కూడా పిల్లల మనలో ఉంటాయి. ఆ సంతోషం అనేటటువంటి ఒకవేళ లేనట్టయితే దిస్ ఇస్ ద రైట్ టైం పర్సనల్గా దేవుని సన్నిధిలోకి వెళ్ళి ప్రార్థించండి. ఇక గొర్రెల కాపరులు, వారికి హై డిగ్రీస్ ఇవేమి లేవు, కానీ పిల్లరా వారు మరి ఎంతగా అనుభవపూర్వకంగా విశ్వాసం, విధేయత, వినయము, పిల్లల ఆశ, తపన, అవన్నీ కూడా ప్రభువును చూడటానికి ప్రభుత్వ ముఖాముఖి అనుభవం కలిగి ఉండి మరి వారు ఏ రీతిగా ఇతరులకు చెప్తున్నప్పుడు మరి ఇతరులలో కూడా మనము ప్రతిస్పందన చూస్తున్నాం. వారందరూ చూడండి 18న, గొర్రెల కాపరులు తమతో చెప్పిన సంగతులను గూర్చి విన్న వారందరూ మిక్కిలి ఆశ్చర్యపడిరి. వారంతా కూడా పిల్లరా ఎంతో సంతోషంతో, అయ్యో ఇటువంటిది వారలలో కూడా మనం సాక్ష్యాలు చెప్తున్నప్పుడు ఇతరులకు కూడా అటువంటి నమ్మకం వస్తుంది. వారిలో కూడా విశ్వాసం, ఇన్స్పైర్ అవుతారు, మోటివేట్ అవుతారు. వారిని కూడా దేవుడు కదిలిస్తాడు, వారితో కూడా దేవుడు మాట్లాడతాడు. కాబట్టి పిల్లరా, దేవుడు మీ యొక్క జీవితాల్లో చేసినటువంటి ఆశ్చర్యములు, అద్భుతములు, రక్షణ అనుభవము, అవన్నీ కూడా ప్రతి దినం కూడా వీ కెన్ హ్యావ్ అమేజింగ్ ఎక్స్పీరియన్సెస్. మన యొక్క జీవితాల్లో ప్రతి దినం కూడా పిల్లలు ఒక నూతన దినము, మరి ఎన్నో మరి దేవుని నుంచి మనం తెలుసుకుంటాము. అనేక గొప్ప కార్యములు ఆయనలో మనలో చేస్తాడు. మరి ఆ రీతిగా చేయటానికి దేవుడు సహాయం చేయను గాక. మరి మత్తయి సువార్త 28:19-20లో కూడా ప్రభు ఏం చెప్తున్నాడంటే, కాబట్టి మీరు వెళ్ళి సమస్త జనులను శిష్యులనుగా చేయుడి, తండ్రి యొక్కయు, కుమారుని యొక్కయు, పరిశుద్ధాత్మ యొక్క నామంలోనికి వారికి బాప్తీసం ఇచ్చొచ్చు, నేను మీకు ఏ ఏ సంగతులను ఆజ్ఞాపించితినో వాటినన్నిటినీ గాయకొని వాళ్ళని వారికి బోధించుడి. ఇదిగో నేను యుగ సమాప్తి వరకు సదాకాలం మీతో కూడా ఉన్నానని వారితో చెప్పాను. ప్రభు వారు చూడండి, ఒక గ్రేట్ కమిషన్. మరి పిల్లలారా వెళ్ళండి అని చెప్పి చెప్తున్నాడు. మరి మనం సిద్ధంగా ఉంటున్నాం. దేవుడు పిల్లలారా అనేక ప్రాంతాల్లో అవసరంగా ఉన్నటువంటి ఈ దినాన్న పిల్లలు అనేక మిషన్ ఆర్గనైజేషన్స్ ద్వారా దే ఆర్ ట్రయింగ్ టు ఫైండ్ అవుట్ అన్రీచ్డ్ ట్రైబ్స్, అనేకమైనటువంటి ప్రదేశాలు, ఇంకా వాక్యము ఎరగనటువంటి ఆ ప్రాంతాలు ఉంటున్నవి, అన్రీచ్డ్ ఏరియాస్. మరి అక్కడికి పిల్లల మిషనరీస్గా మరి మరి వెళ్ళటానికి అవకాశాలు ఉంటున్నాయి. కాబట్టి దేవుని సన్నిధిలో మరి యేషయా ఏ రీతిగా చెప్పి, నన్ను పంపు, నేను చిత్తగించం ప్రభువా, నన్ను పంపుము, నేను ఉన్నాను అన్నటువంటి రీతిలో మనం కూడా ఎప్పుడైతే విధేయులం అవుతామో, లోబడి ఉంటామో, సంసిద్ధంగా వ్యక్తం చేస్తామో, అప్పుడు దేవుడు ఎంతగా మన యొక్క జీవితాలను గ్లోబల్గా పిల్లల మీరు ఇక్కడ ఏం చెప్తున్నాడు, మీరు వెళ్ళి సమస్త జనులను శిష్యులనుగా చేయుడి. గో యీ దేర్ ఫోర్ అండ్ టీచ్ ఆల్ నేషన్స్. అన్ని దేశాలకు, అన్ని ప్రాంతాలలో కూడా పిల్లలు, ఆల్ నేషన్స్. దేవుడు మమ్మల్ని ఎంతగా మేము విధేయులమైనప్పుడు తరలిబారినటువంటి ప్రాంతంలో ఉన్నటువంటి మమ్మల్ని దేవుని సన్నిధిలో ప్రార్థన చేసాం. ప్రభా, రెడీ టు గో ఎనీవేర్ అన్నప్పుడు చైనా దేశంకి 2005లో మరి వెళ్ళటానికి దేవుడు సహాయం చేసినట్టున్నాడు. ఆ తర్వాత ఇంకా మేమిద్దరం కలిసి ఇంకా ఓపెన్ ప్లేస్, మరి ఇంకా సువార్త చెప్పడానికి అనువుగా ఉండే ప్రాంతానికి పంపమని ప్రార్థన చేసినప్పుడు 2014లో మరి హాంకాంగ్ వెళ్ళటానికి సహాయం చేసి ఉంటున్నాడు పిల్లలు. ఈనాడు మరి ఈ యొక్క సంవత్సరంలో మరి దేవుడు ఇంకా మేము ప్రార్థన చేస్తున్నప్పుడు సైపాన్ అన్నటువంటి ప్రాంతం అమెరికాలో, అక్కడికి వెళ్ళటానికి దేవుడు సహాయం చేస్తాడు. ఆ రీతిగా పిల్లల దేవుడు మరి ప్రతి ఒక్కరిని కూడా మరి మనల్ని మనం విధేయులమైనప్పుడు విశ్వాసంతో మరి మనము దేవుని అడిగినప్పుడు దేవుడు సహాయం చేస్తాడు. గొర్రెల కాపర్లు చూడండి, వారిలో విద్య లేదు, విద్య లేని పామరులు అయినా సరే
మరి ఈ యొక్క బైబిల్‌లో వారి గురించి ఇంత మంచి మాటలు ఉండటం అనేటువంటిది మనం చూస్తున్నాము. మరి అపోస్తల కార్యములు 1:8 కూడా అయినను పరిశుద్ధాత్మ మీ మీదకి వచ్చినప్పుడు మీరు శక్తి నొందెదరు. గనుక మీరు యెరూషలేములోను, యూదయ, సమరయ దేశముల యందంతటను భూదిగంతముల వరకును నాకు సాక్షులై ఉందని వారితో చెప్పెను. కాబట్టి చూడండి ఆ పరిశుద్ధాత్మ దేవుడు మన యొక్క జీవితంలోనికి వచ్చినప్పుడు, కదిలింపబడినప్పుడు, శక్తివంతులమైనప్పుడు ఆ! ఆహ్, ఏంటి మనము సాక్షులుగా ఉంటాం. భూదిగంతాలకు గూడా పిల్లరా. ఈ ప్రాంతం, ఆ ప్రాంతం అని లేదు. ఈస్ రెడీ టు సెండ్ అస్, రెడీ టు యూజ్ అస్. ఆ! ఎనీవేర్ పిల్లరా ఎక్కడైనా సరే. మరి ఆ ప్రాంతం కల్చర్ తెలుసుకోవటానికి, భాష నేర్చుకోవటానికి మరి అనేక రీతులుగా ప్రియులారా మరి మనము వాడబడటానికి దేవుడు రెడీగా ఉంటున్నాడు. కాబట్టి ఈ యొక్క అడ్వెంట్ సీజన్‌లో మనం ఈ యొక్క ఆనందాన్ని పంచుకుందాం. గొర్రెల కాపులు ఏ రీతిగా పిల్లరా అత్యానంద భరితులై ఎంత సంతోషంతోటి వారిలో వీ కెన్ సీ ద జాయ్ పిల్లరా. వారితోటే ఉంచుకోవట్లేదు కానీ వారి ఇతరులకు కూడా మరి స్తోత్రార్హ క్రియలను వారు చూసినటువంటి అనుభవాలను చెప్తున్నప్పుడు ఇతరులు కూడా ప్రతిస్పందించడం చూస్తున్నాము. కాబట్టి ఈ యొక్క అడ్వెంట్ సీజన్‌లో దేవుని పిలుపు వినటానికి మరియు ఆయన యొక్క ప్రేమను ఇతరులతో ఆనందంగా పంచుకోవటానికి మనం ప్రార్థన సిద్ధపడదాం, ప్రయత్నిద్దాం పిల్లారా. దేవుడి వాక్యం దీవించును గాక. చిన్న ప్రార్థన చేసుకుందామండి. పరిశుద్ధుడైనటువంటి మా ప్రేమగల ప్రభువా, కృపగలిగినటువంటి తండ్రి, మీ యొక్క వాక్యమును బట్టి వందనాలు. గొర్రెల కాపరుల యొక్క ప్రతిస్పందన చూసి ఉంటున్నాము. ఆ దేవదూతల యొక్క సందేశం విని ప్రభు ఎంతగా విధేయులయ్యారు. ఆ విశ్వాసంతో వారికి కూడా తండ్రి ఆ యొక్క ఆశ కలిగి ఉంటున్నది నాయన. వినుట వలన విశ్వాసం వస్తది. వీరిలో ఆ విశ్వాసం వచ్చి ఉంటుంది. ఎంతగా బెత్లెహేము వెళ్లి చూచి బాలుడైనటువంటి యేసుని చూచి ప్రభువులార మరియను వారిని మరి వారిని సందర్శించి ఆ బాలుడైన యేసుని ఆరాధించి, పూజించి, ఘనపరచి ఎంతగా ప్రభువా తండ్రి తండ్రి వారు మరలా తండ్రి తిరిగి ఎంతగా ప్రియులారా శక్తివంతంగా హ్మ్. ఉదయమంతా స్తుతితోటి నిండి ప్రభు ఆ ప్రాంతం అంతా కూడా ప్రచురం చేసి ఉంటున్నారు నాయన. గొప్ప దేవా తండ్రి ఉన్నతమైనటువంటి పిలుపుని తెలుసుకొని లోబడి ప్రభు ఆ బ్రేతగా ప్రతిస్పందించి మీ కొరకు మేము పంపబడినటువంటి ప్రదేశంలో ఉన్నటువంటి ప్రదేశంలో మీ కొరకు సాక్షులుగా మరి అనేకులను శిష్యులుగా చేయట్లో మీరు మాకు సహాయం చేయమని మరి తండ్రి వినిచినటువంటి ప్రతి ఒక్కరిని కూడా మీరు దర్శించండి ఆయన వారి యొక్క అవసరతలు మీరు సహాయం చేయండి. అస్వస్థ గురైనటువంటి వారిని యేసు నామంలో ప్రభువా తండ్రి రైట్ నౌ టచ్ దెమ్ ఓ ఫాదర్. ఓ గొప్ప నాయన తండ్రి వారిని దర్శించండి తండ్రి స్వస్థపరచమని వేడుకుంటున్నాం. ఎంతమంది మరి వాళ్ళ కొరకు ఎదురు చూస్తున్నారు వారికి కూడా తండ్రి సాటి అయినటువంటి సహకారాలను జీవిత భాగస్వాములను తండ్రి దయచేయండి. కుటుంబ సమస్యలో ఉన్నటువంటి వారిని తండ్రి మీరు దర్శించండి. ఈ యొక్క అడ్వెంట్ సీజన్లో ప్రభు మీ యొక్క సమాధానం మీ యొక్క సంతోషాన్ని ఆ గొప్ప తండ్రి ఆ గొర్రెల కాపరులకు కలిగినటువంటి సంతోషం ఆ స్తుతిని తండ్రి ప్రభు మాకు కలుగజేయమని మీకే వందనాలు స్తోత్రం చెల్లించుకుంటూ యేసుక్రీస్తు అతి పరిశుద్ధ నామం అడిగి వేడుకొనుచున్నాం తండ్రి. ఆమేన్. ప్రభు నామమున మీకు అందరికి కూడా వందనాలండి. మరి ఈ యొక్క వాక్యం ద్వారా ఆశీర్వదింపబడితే మరి ఈ యొక్క లింక్‌ను ఇతరులకు కూడా షేర్ చేసి ఈ యొక్క పరిచర్యలో మరి పాల్గొనాల్సిందిగా కోరుతున్నాము. గాడ్ బ్లెస్ యూ ఆల్. హావ్ ఎ గుడ్ డే.